హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ థర్డ్ వీక్లో భాగంగా డస్టీ నామినేషన్స్ కోసం మాట్లాడదాం. డస్టీ డ్రామా ఓకే. అయితే ఈ డస్టీ నామినేషన్ భాగంగా పృథ్వీరాజ్ వచ్చేసి ఒకటి సీతకి, రెండోది నైన్కి నామినేషన్ చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందుకే సీత వచ్చేసి పృథ్వీరాజ్ నామినేషన్ చేసింది. సో ఇప్పుడు పృథ్వీరాజ్ వచ్చేసి మళ్ళీ సీతకి నామినేషన్ చేస్తుంది. సేమ్ పాయింట్స్ మీద దాన్ని చెప్తున్న పాయింట్స్ ఏంటబ్బా అంటే సీత చెప్తున్న పాయింట్స్ ఏంటంటే నేను గేమ్ ఆడితేనేమో ఇన్హ్యూమన్ అంటారు ఓకేనా. సో కదా నేను గేమ్ ఆడితే ఇన్హ్యూమన్ అంటారు కదా, బట్ యూ ఆర్ టూ వీక్ ఫర్ దిస్ గేమ్స్. కానీ నువ్వు బిగ్ బాస్ గేమ్స్కి టూ వీక్ అంటే చాలా బలహీనమైనటువంటి వ్యక్తివి. అండ్ మీరు బిగ్ బాస్కి అనర్హులు. సో మీరు బిగ్ బాస్ గేమ్ ఆడడానికి అర్హులు కాదు, మీరు చాలా వీక్ పర్సన్స్. అండ్ నేను ఆడితేనేమో మీరు నన్ను ఇన్హ్యూమన్ అంటారు అని ఆయన పాయింట్. ఓకే, అప్పుడు సీత ఏం చెప్తాంటే నేను 100 సార్లు ఏడ్చినా మళ్ళీ ఆడతా నేను నీ మీద గెలుస్తా అని ఆమంట సీత అంటుంది అనమాట. ఎన్నిసార్లు ఏడ్చినా మళ్ళీ ఆడతా. అండ్ అప్పుడు దీనికి పృథ్వీరాజ్ ఏమంటాడంటే ఇప్పుడు మీ స్ట్రెంత్ ఎమోషన్ అయితే ఓకే, నా అగ్రెషన్ మోషనా అంటాడు. మీ స్ట్రెంత్ ఎమోషన్ అయితే నా అగ్రెషన్ మోషనా అంటారు అందరు. అంటే అదే బేసిక్ ఏంటంటే మీ స్ట్రెంత్ ఎమోషన్ కదా, అట్లే నా స్ట్రెంత్ అగ్రెషన్ ఇస్ మై స్ట్రెంత్ అనే పాయింట్. మీ స్ట్రెంత్ ఎమోషన్ అంటూ నా స్ట్రెంత్ ఏంటబ్బా అంటే అగ్రెషన్ నా స్ట్రెంత్ అని చెప్తారు. ఓకే, ఫైనల్గా అది సరే. నెక్స్ట్ పృథ్వీరాజ్ సరే ఆయన పోయించుకుంటుంది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పృథ్వీరాజ్ సెకండ్ నామినేషన్ నైన్కే అనమాట. సో నైన్కే కోసం చెప్పింది ఏంటంటే సేమ్ లాస్ట్ వీక్ చెప్పింది, చీఫ్గా మీరు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ అదే పాయింటా అంటదాన్ని, అదే పాయింట్ అంటాడు ఈయన. ఇంకంటే మీరు మొత్తం వర్క్ చేయలేదు అంటాడు. సేమ్ లాస్ట్ వీక్ చెప్పినట్టే పాయింట్. మొత్తం మీరు వర్క్ చేయలేదు అంటే లాస్ట్ వీక్ కదా మీరు అదే కదా, లాస్ట్ వీక్ ఇక్కడ ఎప్పుడు చేయలేదు అంటే లాస్ట్ వీక్. ఓకే, అప్పుడు సేమ్ అందరికీ ఉన్న డౌట్ ఇది, బిగ్ బాస్ ఏమో వర్క్ చేయలేదో చెప్పలేదు. అప్పుడు ఆమె అంటది బిగ్ బాస్ కూడా చెప్పలేదు చేయమని అంటే, బిగ్ బాస్ చేయొద్దని కూడా చెప్పలేదు కదా, బిగ్ బాస్ వర్క్ చేయొద్దని చెప్పారో చెప్పలేదు. సో పోషేష్ పోరా బాబు అంటే ఇక పోషేష్ వెళ్ళిపోతారు అంతే. లాస్ట్ వీక్ దాని ముందు వీక్ కూడా ఇదే సేమ్ గొడవ వీళ్ళ మధ్య. అంటే బిగ్ బాస్ చేయమనో ఒక వైపు ఓకే అయింది. సెకండ్ వీక్ వచ్చేసరికి బిగ్ బాస్ మీరు వర్క్ చేయాలనో చేయొద్దనో వాళ్ళకి అధికారం ఉందనో ఉందలేదు ఏం చెప్పలేదు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నైన్కి టీం వాళ్ళు కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు వర్క్ చేయలేదు. కొన్నిసార్లు వర్క్ 2 రోజుల సార్కి ఒకసారి చేస్తారు, ఒకసారి చేస్తుంటే రోజు చేసేది కూడా డే బై డే గ్యాప్ ఇచ్చి చేస్తారు, టైం దొరికినప్పుడు చేస్తారు, చేయలేదని కన్ఫ్యూజన్స్తో చేస్తారు. వీళ్ళు చెయ్యని అడిగితేనే చేస్తారు, అట్లా అయిపోయింది. సో ఈ పాయింట్ మీద సేమ్ పృథ్వీరాజ్ లాస్ట్ వీక్ చేస్తుంటే మళ్ళీ నామినేట్ చేస్తారు. ఎందుకంటే మీరు వర్క్ చేయలేదు. సో ఎందుకంటే మీరు బిగ్ బాస్ చెప్పలేదు కదా చేయొద్దని, కాబట్టి చేయమని అంటే. సో మీరు చేయలేదు కాబట్టి మీరు రూల్స్ పాటించారంటే, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీరాజ్ సేమ్ 9కి నామినేషన్ చేయడం జరిగింది. ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో వస్తే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ మరిన్ని నామినేషన్ వీడియో మన ఛానల్ ఉంటే చూసేసండి. అండ్ వీడియో వస్తే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.